అండి, వెల్కమ్ టు పొదరిల్లు. ఈరోజు మన వీడియో వచ్చేసి అవుటింగ్ బ్లాగ్ అండి. నేను బయటకు వెళ్తున్నాను నర్సరీకి. ఈ మధ్యకాలంలో నేను బయటకు వెళ్ళటం అనేది చాలా తక్కువ. ఈ కరోనా వైరస్ వలన వెళ్ళట్లేదు. మా కాంపౌండ్ వాళ్ళ దగ్గర కొన్ని ప్లాంట్స్ పెడదామని అనుకుంటున్నాను. వాటి కోసం ఈరోజు నర్సరీకి వెళ్తున్నాను. నాతో పాటు మీరు కూడా ఆ నర్సరీని చూద్దురుగానండి. ఇంకా నేను బయలుదేరుతున్నాను, వెళ్దాం పదండి. ఇది మా ఇంటి దగ్గర నుంచి నర్సరీకి వెళ్ళే రూట్ అండి. మనం వెహికల్ మీద వెళ్తే 5 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు, చాలా దగ్గరే. ఈరోజు క్లైమేట్ కూడా చాలా చాలా కూల్గా ఉందండి, చాలా ప్లెజెంట్గా ఉంది. మనం వెళ్ళేది నర్సరీకి కాబట్టి అక్కడ పచ్చని మొక్కల మధ్య వెదర్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఈ పరిసరాలను చూస్తూ మంచిగా ఎంజాయ్ చేయండి. ఇప్పటి వరకు లాక్డౌన్ మూలన, ఈ కరోనా వైరస్ మూలన ఎక్కువగా అందరం ఇళ్ళకే పరిమితం అయ్యాం కదా. బయట వాతావరణాన్ని ఇలా చూస్తుంటే చాలా బాగుంది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇది అమరావతి కదండి, మీకు ఆ సింబల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది కనకదుర్గ వారధి అని కూడా అంటారు. దీనికి దగ్గరలోనే ఉంటుందండి మనం వెళ్ళే నర్సరీ. కనకదుర్గ వారధి కార్నర్ అంటారనమాట. అక్కడ ఒక సాయిబాబా టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ పక్కన ఉన్న నర్సరీనే మనం వెళ్ళేది. ఇదిగో చూడండి, ఇది సాయిబాబా టెంపుల్. దీని పక్కనే ఉంటుంది. దాని పక్కన ఇంకో నర్సరీ కూడా ఉంటుందండి, కానీ మనం వెళ్ళేది మాత్రం సాయిబాబా టెంపుల్కి పక్కనే ఉన్న నర్సరీకి. వచ్చేసాం మనం నర్సరీ దగ్గరికి. ఇది చూడటానికి చిన్న నర్సరీ లాగా అనిపిస్తుందండి. కాకపోతే ఏంటంటే ఇది కడియంలో ఉంది వీళ్ళ నర్సరీ, మెయిన్ బ్రాంచ్. ఇది ఇంకో బ్రాంచ్ అనమాట. చిన్నగా అనిపించినా దీంట్లో మనకు కావాల్సిన అన్ని రకాల క్రోటన్స్, ఇండోర్ ప్లాంట్స్, పూల మొక్కలు అన్ని రకాలు ఉన్నాయండి. ఆ మొక్కలే కాదు, మనకి ఇక్కడ కుండీలు, వర్మీ కంపోస్టు అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. నేను మా కాంపౌండ్ వాళ్ళ దగ్గర పెట్టడానికి క్రోటన్స్ ఏమైనా కొత్త రకాలు వచ్చినాయేమో చూడటానికి వచ్చానండి. నాకు కొత్త రకాలు ఏమైనా కనిపిస్తే మాత్రం అవి తప్పకుండా కొనుక్కుని తీసుకెళ్తాను. ఈరోజు క్లైమేట్ చాలా కూల్గా ఉంది. దీనికి తోడు ఇక్కడ పువ్వులు, పచ్చటి మొక్కలు అంతా చాలా ప్లెజెంట్గా ఉందండి. మైండ్ అంతా ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్. నేనైతే ఎక్కువగా మాట్లాడి మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. మీరు కూడా ఈ వాతావరణాన్ని చక్కగా మంచిగా చూసి ఆస్వాదించండి.
ఇక్కడ నర్సరీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఈ నర్సరీ వాళ్ళు మనం ఎలా క్వశ్చన్స్ అడిగినా కూడా అన్నిటికీ చక్కగా ఆన్సర్ చేస్తున్నారు. చాలా మంచిగా మాట్లాడుతున్నారు. ఇంకొకటి బాగా రీజనబుల్గా ఉన్నాయండి. నాకు ఇక్కడ రేట్స్, మొక్కల రేట్స్ నేను చాలా చోట్ల తీసుకున్నాను మొక్కలు. వాటితో పోల్చుకుంటే చాలా తక్కువ రేట్స్ అనిపిస్తున్నాయి నాకు. మొక్కలు కూడా చాలా బాగున్నాయి, క్వాలిటీ అది చాలా బాగున్నాయి. నేను చెప్పాను కదా, వీళ్ళది మెయిన్ బ్రాంచ్ వచ్చి కడియంలో ఉందంట. సో ఇంకా 1 మంత్ పోతే ఇంకా చాలా మంచి మొక్కలు వస్తాయండి. మీరు 1 మంత్ ఆగిన తర్వాత మళ్ళీ రండి అని చెప్పాడు అతను. ముందు మంచిగా మాట్లాడుతున్నారు. మనం ఏ రకంగా క్వశ్చన్స్ అడిగినా కూడా అన్నిటికీ చక్కగా సమాధానాలు చెప్తున్నారు. అన్నీ చూపించి వివరంగా చెప్తున్నారు. ఇక్కడ దగ్గరలో మీరు ఎవరైనా, ఈ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి విజిట్ చేయండి. చిన్న నర్సరీనే, బట్ అన్ని రకాల మొక్కలు చక్కగా అవైలబుల్గా ఉన్నాయి. నేను చెప్పాను కదండి, ఈరోజు వాతావరణం చాలా చాలా ప్లెజెంట్గా ఉందని. ఇక్కడ బటర్ఫ్లైస్ చాలా రకాలు ఉన్నాయండి. నేనైతే అన్ని కలర్స్ ఎక్కడా చూడలేదు. ఇట్లా బ్లాక్ లేదా మల్టీ కలర్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా, ఎల్లో కలర్వి చాలా చిన్న చిన్న బటర్ఫ్లైస్ ఉన్నాయండి. అవి మన దగ్గరే బాగా తిరుగుతా, చాలా చెప్పాను కదా, చాలా చాలా ప్లెజెంట్గా ఉంది నాకు ఇక్కడ వాతావరణం. షాపింగ్కి, ప్లాంట్స్ షాపింగ్కి వచ్చినట్టు నాకు అనిపించలేదు. చాలా బాగుంది. నేను చెప్పాను కదండి, ఎల్లో కలర్వి చాలా చిన్న బటర్ఫ్లైస్ అని. నేనైతే ఈ కలర్ బటర్ఫ్లైస్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అండి. జనరల్గా ఏంటంటే మనుషుల అలికిడైతే, లేదంటే అక్కడ ఎక్కువగా సౌండ్ ఏదన్నా వస్తే అవి ఎగిరిపోతాయి కదా, ఇవి ఎగరకుండా అక్కడక్కడే తిరుగుతా ఎలా ఆడుకున్నాయండి. చాలా చాలా బాగుంది. ఇదిగోండి, ఇప్పుడు మీరు చూసే ఈ బటర్ఫ్లై అయితే మేము వీడియో షూట్ చేస్తున్నా కూడా అక్కడ ఆకులు, మొక్కలు అన్నీ కదులుతున్నా కూడా అది ఎగిరిపోకుండా అలానే ఉంది. ఇలా రేర్గా ఉంటుంది కదా ఇట్లాంటి సీన్ అనేది మనం షూట్ చేయాలంటే. నేను ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడే అనుకున్నాను, ఈరోజు వాతావరణం చాలా ప్లెజెంట్గా ఉంది, మనం వెళ్ళేది నర్సరీకి చాలా చాలా బాగుంటుందని. దానికన్నా కూడా ఎక్కువ ఎంజాయ్ చేసామండి మేము.
ఇక్కడ నర్సరీలో ఏంటంటే మనకి కూరగాయలు, ఆకుకూరలకు సంబంధించిన విత్తనాలు చిన్న చిన్న ప్యాకెట్స్ చేసి అమ్ముతున్నారండి. మనం మొక్కలు తీసుకోగానే వాటికి సంబంధించిన అన్ని ఐటమ్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మట్టి, ఎరువులు, కుండీలు, హ్యాంగింగ్ ప్లాంట్స్కి సంబంధించిన బాస్కెట్స్, అట్లా బాల్కనీలో పెట్టుకునే బాస్కెట్స్ అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ. చక్కగా నేను చెప్పాను కదా, చిన్నగా ఉంది కానీ మనకి మొక్కలు కూడా అన్ని రకాల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. మొక్కలకు సంబంధించిన అన్నీ ఇక్కడే కొనుక్కొని తీసుకెళ్ళిపోవచ్చు. మనం ఇంకో చోటకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకోటి, ఈ నర్సరీలో మెయిన్గా నేను ఫస్ట్లో కూడా చెప్పాను, నాకు మొక్కల రేట్ అనేది చాలా రీజనబుల్గా అనిపించింది. మొక్కల క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి. వీళ్ళది కడియంలో మెయిన్ బ్రాంచ్ ఉంది, ఇంకో బ్రాంచ్ ఇక్కడ చిన్నదనమాట. మీరు ఎవరైనా ఈ దగ్గరలో ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇంట్రెస్ట్ ఉన్నాళ్ళు, మొక్కలంటే ఇంట్రెస్ట్ ఉన్నాళ్ళు, ఒక్కసారి ఈ నర్సరీని విజిట్ చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. చక్కగా అన్నీ రీజనబుల్గా ఉన్నాయి ప్రైసెస్. నేను వీళ్ళ నర్సరీ డీటెయిల్స్ అనేది మన వీడియో ఎండింగ్లో నేను ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నాళ్ళు ఒక్కసారి విజిట్ చేయండి. వచ్చాము. నేను నర్సరీ నుంచి ఏం తెచ్చానో మీకు చూపిస్తానండి. ఇవి ర్యాపిడ్ ఫామ్ ప్లాంట్స్ అండి. పెట్టడానికి తీసుకొచ్చాను. ఇవి చాలా బాగా నచ్చినాయి. ఇవి ఏంటంటే ఎక్కువగా మనం పెట్టిన తర్వాత కూడా చుట్టూ కూడా స్ప్రెడ్ అయ్యేటట్టుగా బాగా గ్రీనరీగా ఉంటుంది. బయట ఇటువంటి మొక్కలు ఏంటంటే చూడటానికి చాలా బాగుంటుందండి. ఇంటికి మంచిగా అందం వస్తుంది గ్రీనరీగా. సో అందుకు ఇవి తీసుకున్నాను నేను. వీటితో పాటు ఏంటంటే మట్టి కూడా తీసుకొచ్చామండి. ఇది ఓన్లీ మామూలు మట్టి కాదండి, గార్డెన్ సాయిల్ ప్లస్ కోకోపీట్, వర్మీ కంపోస్ట్ కూడా కలిపిన మట్టి అనమాట. అది కూడా తీసుకొచ్చాను. ఇక్కడ ఈ కాంపౌండ్ వాళ్ళ దగ్గరే కాకుండా నేను మా డాబా పైన కూడా టెర్రస్ గార్డెన్ లాగా అన్నది కూడా చాలా చిన్నగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కూడా మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. సో పైన కూడా కొన్ని కుండీల్లో ఆ మట్టి అది పెట్టి కొన్ని ఆకుకూరలు, కాయగూరలు ఇలాంటివి కూడా విత్తనాలు చదువుదామని అనుకుంటున్నానండి. సో దాని ప్లాన్లోనే భాగమే ఇవన్నీ తీసుకురావడం. కొన్ని క్వార్టర్స్ కూడా తీసుకొచ్చానండి. నాకు నేనైతే నాకు కరెక్ట్గా తెలియదు, అతను కూడా చెప్పలేదు, నర్సరీ కూడా బాగున్నాయి. ఇవి కూడా బాగా మంచిగా స్ప్రెడ్ అవుతాయి అంట. మనకు కావాల్సిన చోట చక్కగా మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకుంటే బాగా వస్తాయి అని చెప్పి అతను చెప్పాడు. సో నాకు నచ్చి తీసుకొచ్చాను. చెప్పాను కదా, కొంత మట్టి ఈ కాంపౌండ్ వాళ్ళ దగ్గర పెడతాను. ఇది మా గ్రౌండ్ ఫ్లోర్ అండి. అక్కడ పెట్టి ఈ ప్లాంట్స్ పెడతాము. నేను ఆ పెట్టే వీడియో కూడా నెక్స్ట్ నేను చేస్తాను. ఓకే అండి, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి మన ఛానల్లో వీడియోస్ చూసి మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.